హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పొలిటీషియన్ ఎరిపప్పు అవడం అంటే అదొక పెద్ద అద్భుతం అనమాట. నారా చంద్రబాబు నాయుడు దానికి సింబల్ గా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఎరిపప్ప కాదు, కొండెరిపప్ప అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో మామను వెనుపోటు పొడిచిన తర్వాత 1995లో పార్టీని అధికారాన్ని లాగేసుకున్న తర్వాత ఏ ఎన్నికల్లోనూ ఇప్పటిదాకా అంటే తన నోటితోనే చెప్పిండు 9 ఎన్నికలను నిర్వహించినా ఎప్పుడు చేయని కసరత్తు చేసిన అని చెప్పి మొన్న అన్నాడు కదా. పొత్తులకు సంబంధించిన కసరత్తు ఎట్లుంటుంది అన్నది మొన్న రాష్ట్ర ప్రజలు మొత్తం చూసిర్రు. ఈయనంత లోఫరు, చీటరు, పుండాకోరు మరొకరు ఉండరని రాజకీయ విశ్లేషకులు వరుసగా ఎన్ని విశ్లేషణలు చేసినా ఆయన చెవికెక్కదు. ఇదంతా పక్కన పెడితే సాక్షాత్తు అంటే కేంద్ర హోంమంత్రి బీజేపీ నంబర్ 2 అమిత్ షానే చంద్రబాబు గాలి తీసేశారనమాట. పొత్తుకు తామేం వెంపర్లాడలేదు. చంద్రబాబు రిపీటెడ్గా తమను కలవడంతోనే ఇంకా తీవ్ర ఒత్తిడిలో ఒప్పుకోవాల్సి వచ్చిందని చెప్పి ఆయన ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గాలి తీసేసింది అనమాట. ఒకసారి అమిత్ షా ఏం మాట్లాడినో విందాం, విన్న తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. బీజేపీ अलग अलग अलायंसेस कर रही है. ऐसे दोस्त जो बिछड़ गए थे वो वापस आ रहे हैं. उस पे मैं थोड़ा वक्त बिताना चाहता हूँ. शुरुआत करते हैं हम. हाल ही में आपने टीडीपी और जनसेना से आंध्र प्रदेश में चुनाव किया. वो आपके लिए एक टेरिटरी है जहां पे आप नई सीटें पा सकते हैं. लेकिन चंद्रबाबू नायडू ने तो प्रधानमंत्री को हार्डकोर टेररिस्ट कहा था. अब उसके बाद आपने अलायंस कर लिया, इसको थोड़ा एक्सप्लेन कीजिए. देखिए, चंद्रबाबू जी को अलायंस से हमने नहीं निकाला था. उन्होंने तय किया था कि हम एनडीए के साथ नहीं रहेंगे, वो उनका फैसला था. हार्डकोर टेररिस्ट कहा नहीं कहा मुझे मालूम नहीं है. अगर कहा होगा फिर जनता के पास गए, चुनाव हारे, अब समझ आ गई, आप हमारे साथ आए हैं, स्वागत है वही सबका. విన్నారు కదా, పొత్తుకు సంబంధించి తామేం వెళ్ళగొట్టలే. 2018లో ఆయన ధర్మ పోరాట దీక్ష ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందని చెప్పి ఆయన్నే యూటర్లు తీసుకొని అమిత్ షా మీద తిరుపతిలో రాళ్ళు వేయించిండు, చెప్పులు వేయించిండు ఆయన కాన్వాయ్ మీద. తర్వాత నరేంద్ర మోడీ భార్యను కూడా తిట్టిండు అనమాట ఈ ఇష్యూలో ధర్మ పోరాట దీక్షతులు. తనకంటే భార్య భువనేశ్వరి అంటే ఒక ఐడెంటిటీ ఉంది అని చెప్పడం కోసం తన భార్య పేరు భువనేశ్వరి, మనవడి పేరు దేవాంశు, కొడుకు పేరు లోకేష్, కోడలి పేరు బ్రాహ్మణి అని మొత్తం చిట్టా విప్పిండు అనమాట. నరేంద్ర మోడీ, హూ ఈజ్ నరేంద్ర మోడీ అని అడిగిన సందర్భం అనమాట. ఇక ఒక రిపోర్టరు మీకు అమిత్ షా అంటే బీజేపీ డోర్స్ క్లోజ్ చేసిందంటే హూ ఈజ్ అమిత్ షా, హూ ఈజ్ ఈ డోర్స్ క్లోజ్డ్ అని చెప్పి ఆయనకుండే బట్లర్ ఇంగ్లీషు, బ్రోకర్ ఇంగ్లీష్ తెలిసిందే కదా. ఇంకా అవన్నీ చూపించడం అంత వేస్ట్ ఆఫ్ టైం. కానీ ఇంతటి యూటర్న్ పుండాకోర్ రాజకీయవేత్త ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు పేరే చెప్తారు. ఆంధ్రప్రదేశ్లో కాదు, ఎంటైర్ దేశంలోనే. తానే పొత్తులను విచ్ఛిన్నం చేసుకుంటాడు, మళ్ళీ తానే పోయి కౌగిలించుకుంటాడు. వాస్తవానికి అంటే తాను ఏం చేసినా రాజకీయాల్లో ఒక విజనరీ, చాణక్యం అని చెప్పి తనకు తానే చెప్పుకుంటాడు. ఇక పచ్చమంద మొత్తం పేపర్లలో రాయడం చూసినాం కదా గతంలో. ఈసారి ఆ పప్పులేవి ఉడికేటట్లేవు. మొన్న 21, 22వ తారీఖు గత నెల ఫిబ్రవరిలో ఢిల్లీలోనే పోయి వీళ్ళిద్దరు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు పోయి పొత్తు కుదుర్చుకుంటారని చెప్పి వీళ్ళ పేపర్లోనే రాసుకున్నాయి. కానీ ఏమైందో ఏమో లాస్ట్ దాకా లాక్కుంటూ వచ్చారు. మొన్న 3 రోజులు అంటే ఇంచుమించు 78 గంటలు ఢిల్లీలో వెయిట్ చేసిన తర్వాత నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కలవలేదు. ఆయన ముఖం చూడడానికి కూడా ఇష్టపడాడు, అది వేరే సంగతిలే. అమిత్ షాతో జస్ట్ 13 నిమిషాలు మీటింగ్ అయిన తర్వాత మా బీజేపీ బాధ్యురాలు పురేంద్రేశ్వరి మీతోన అలయన్స్కి సంబంధించి డిక్లేర్ చేస్తారు, అక్కడ పోయి మాట్లాడుకోబోడని చెప్తే ఇక సల్లా అంటే పొత్తులో బీజేపీతో పొత్తు ఎన్డీఏలో కలిసినామన్న ఒక హింటు చాలు అన్న అంత దీన స్థితిలో, దిక్కుమాల స్థితిలో చంద్రబాబు నాయుడు పడి ఉన్నాడని దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న తరుణంలో. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా కల్వకుంట్ల కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిన్న అరెస్ట్ చేసింది. ఆమెకు 8 రోజుల పాటు రిమాండ్ కూడా విధించింది. ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు చూస్తూనే ఉన్నాం కదా. ఈయన మీద మొన్న ఐఎంజీ స్కామ్ బిల్లీరావుకు సంబంధించిన కేసు సిబిఐ టేబుల్ మీద ఉంది. ఏ క్షణమైనా కూడా దాని మీద ఎంక్వైరీ అని చెప్పి రావచ్చు. ఆల్రెడీ ఓఆర్ఆర్ స్కామ్ ఉంది, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఉంది, ఫైబర్ గ్రిడ్ స్కామ్ ఉంది. ఇట్లా సవాలచ్చ కేసులలో చంద్రబాబు ఇన్వాల్వ్మెంట్ ఉంది. అవన్నీ కూడా మోడీ టేబుల్ మీద ఉన్నాయి. ఏ క్షణమైనా జస్ట్ ఇప్పుడు షెడ్యూల్ వచ్చింది కాబట్టి లైట్ ఏమో, కానీ మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీజేపీ అన్న ఒక మూమెంట్లో వాళ్ళతో పొత్తుంటే చాలు, వాళ్ళ కరుణ, వాళ్ళ జాలి, వాళ్ళ దయ ఉంటే చాలు అని చెప్పి చంద్రబాబు పొత్తు కోసం వెంపర్లాడిన అనేది దీని సారాంశం అనమాట. ఇప్పటిదాకా అమిత్ షా మాట్లాడిన సారాంశం. ఇక ఎప్పుడైతే ఎన్నికల షెడ్యూల్ వచ్చిందో ఆయన ముఖంలో కళ చూడాలి. 13th May, ఇది హిస్టారికల్ డే.
ఎగ్జాక్ట్ గా మనం చూస్తే ఈరోజు 16, 47 రోజులు ఉంది. 47 57 రోజులు, 57 రోజులు ఉంది. 57 రోజుల్లో చరిత్ర తిరగరాయబోతున్నాం. ఒక సైకోని ఇంటికి పంపించబోతున్నాం. నేను ఇప్పుడు ఒకటే కోరుతున్నా, ఎలక్షన్ కమిషన్ డేట్స్ అనౌన్స్ చేసింది కాబట్టి కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇప్పటి నుంచే వస్తుంది. కాబట్టి ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు. భయపడుతూ ఇంట్లో ఉండే వాళ్ళు కూడా కారు ఎగరేసుకుంటూ బయట వచ్చి వేడుకలు జరుపుకొని ప్రతి ఒక్కరికి ఏ లాభం జరుగుతుందో చెప్పి ఆనందంగా నడిపించాల్సిన అవసరం ఉంది. రేపటి వినేటోళ్ళు విలేకరులు అయితే చెప్పేటోడు చంద్రబాబు అని. ఇక గతం నుంచి ఈయన మీద ఉన్న ఆరోపణ అనమాట. ఇక మస్తు చెప్తాడు కథలు. ఇక్కడ కామెడీ ఏంటంటే మే 13న ఆంధ్రప్రదేశ్కు పోలింగు, జూన్ 4న కౌంటింగ్ డేటు. ఈ గ్యాప్లో ఉన్నది కూడా 23. అట్టెట కలిసి వస్తున్నాయో అర్థం కావట్లేదు. అంటే ఎన్నికల షెడ్యూల్ మొత్తం 7 దశల్లో 7 ఫేజెస్లో జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 4th ఫేజ్ ఎన్నికలు జరుగుతున్నాయి. అన్ని దేశవ్యాప్తంగా రిజల్ట్స్ అంతా జూన్ 4న. ఈ నేపథ్యంలో అంటే రెండింటికి మధ్య గ్యాప్ కూడా 23 రోజులే. అదేందో మరి ఆయన అట్లా కలిసి వస్తుంది ఆయన కాలం. ఇంకా ఈ చిరునవ్వులు ఇవన్నీ ఈ రాబోయే 50 రోజులు ఈ పెంటను మనం చూడలేము. అంత ఘోరంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఉంటుంది, పచ్చపత్రికల్లో కథనాలు ఉంటాయి అన్నట్టుగా. ఇంకా వీళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. సో ఇంకా ఆంధ్రప్రదేశ్ భరించాలి, తప్పదు. ఎట్లాగూ ఈయన జీవిత చరమాంకంలో టీడీపీ భూస్థాపితం అవ్వగా మానదు. నిన్న మొన్న ముద్రగడ పద్మనాభం కూడా అన్నాడు కదా, చంద్రబాబు టీడీపీ పతనం చూడడానికి బతుకున్నానే. అయిపోయింది అదంతా. ఇక ఒకసారి ఈయన పొత్తుల చరిత్రను మనం డీటెయిల్గా మాట్లాడుకుంటే 1995లో మామను వెనుపోటు పొడిచి ఎన్టీఆర్ను గద్దె దింపి పార్టీ తీసేసుకున్నాడు, అధికారం తీసేసుకున్నాడు, అయిపోయింది అది. 1999లో బీజేపీతోనే పొత్తులు పెట్టుకున్నాడు. ఇది ఫస్ట్ చరిత్ర. తర్వాత 2004లో బీజేపీతోనే వెళ్ళిండు అనమాట. అలయన్స్లో అడ్వాన్స్ ఎలక్షన్స్కి వెళ్ళిండు అనమాట, 6 నెలలు ముందస్తు. 2009కి వచ్చేసరికి బీజేపీని పక్కకు పెట్టి ఎవరు టీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలు, లెఫ్ట్ పార్టీలతో కలిసి మహాకూటమి అని పెట్టి సంకనాకింది అనమాట. 2014లో మళ్ళా బీజేపీ జనసేన అలయన్స్. 2019లో ఒంటరి పోరే అనుకున్నారు కానీ ఓట్లు చీల్చి అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడం కోసం జనసేనను బయట నుంచి పొత్తు ప్లస్ బీఎస్పీ ఇంకా లెఫ్ట్ పార్టీలు నామినల్ పాత్ర అనమాట. అందరు కలిసి కటకట్టుగా కోరొచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి 151 అసెంబ్లీ సీట్లలో గెలిచిండ్రు, 22 పార్లమెంట్ స్థానాల్లో గెలిచిరు అనమాట వైసీపీ అభ్యర్థులు. ఇది చరిత్ర అనమాట. సో ఏ రోజు కూడా అంటే 4 తోస్తే కానీ శవాన్ని మోయాలంటే 4 కావాలంటారు కదా. ఈయన నామినేషన్ వేయాలంటే 4 పార్టీల పొత్తు ఉండాలి, లేకపోతే ముందుకు వెళ్ళలేడు. ఇది చరిత్ర. సో ఈసారి ఇక డైరెక్ట్గా ఎవరో కాదు, కేంద్ర ప్రభుత్వంలోనే నెంబర్ 2 అమిత్ షానే ఈయన గాలి తీసేసింది అనమాట. పొత్తుకు సంబంధించి మేం కాదు వెంబర్లాంటిది, ఎన్డీఏలోకి తిరిగి రమ్మని ఆహ్వానం ఇచ్చింది మేం కాదు, ఆయననే వచ్చి కలుస్తాడు. ఇక వచ్చేటోని ఎందుకు వదిలేయాలి అని చెప్పి తీసేసుకున్నాను అనమాట. ఇక ఫైనల్గా చంద్రబాబు రాబోయే చరిత్ర జోస్యం ఏంటంటే మాకున్న అవగాహన, రేపటి ఎన్నికల్లో ఏదో అత్యవసర సీట్లు వస్తాయి, కథ ఒడిచిపోతుంది అనమాట. చంద్రబాబు చరిత్ర, టీడీపీ పార్టీ ప్రస్థానం అక్కడితో 2024 ఎన్నికలు కౌంటింగ్తో ముగిసిపోబోతుంది అనమాట. రాబోయే కాలంలో 2 తెలుగు రాష్ట్రాల్లో జరగబోయే పరిణామాలు ఏంటంటే, ఇప్పటికే బీజేపీ అంటే నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను ఎట్లా మింగేస్తున్నాయో అనకొండలాగా చూసే ఉన్నాం కదా. తెలుగు రాష్ట్రాల్లో జరగబోయేది ఏంటంటే, కేసుల మీద భయంతోన చంద్రబాబు నాయుడు టీడీపీని బీజేపీలో విలీనం చేయడం, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసుకోబోయే ప్రక్రియకు వీళ్ళు ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టిండ్రు. ఆఫ్టర్ ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మీరు చూడబోయే దృశ్యం ఇదే అనమాట. సో ఆ తర్వాత మాట్లాడుకుందాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన అండదండలన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్నాయి. జస్ట్ వీళ్ళు ఏంటంటే పొత్తు పెట్టుకోవడం వల్ల బీజేపీతో అంటగాగి ఉంటే కేసుల నుంచి బయటపడి జైలు జీవితం గడపకుండా ఉండేందుకు మాత్రమే ఈ పొత్తు అన్నది చాలామంది, కె నాగేశ్వరరావు లాంటి వాళ్ళు, తెలకపల్లి రవి లాంటి వాళ్ళు, ఇట్లా చాలామంది విశ్లేషకులు, రాజకీయాలను దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు చాలామంది చెప్తున్న మాట ఏంటంటే, కేవలం కేసుల భయంతోనే పొత్తు, గ్రౌండ్ రియాలిటీ లేదు, బొక్క లేదు,
ఇది ఒడిసిన ముచ్చట. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, విద్యా వైద్యంలో విప్లవాత్మక సంస్కరణలు, మార్పులు రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. సో మళ్ళీ ఒకసారి సాలిడ్ మెజార్టీతో గెలుస్తారని చెప్పి నెంబర్ ఆఫ్ సర్వేస్ చెప్తున్న నేపథ్యంలో ఏదో వేడినీళ్ళకి సన్నీళ్ళు అన్నట్టు ఒకవైపు జనసేన, ఇంకోవైపు బీజేపీ, ఇంకొక స్టోరీలో అంటే అన్నీ ఒక స్టోరీలో చెప్పలేము కానీ వస్తాయి, సీట్లు వస్తాయి, మెజారిటీ వస్తుందని చెప్పి భావిస్తున్నారు. అంత సీన్ లేదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. మొత్తం మీద పొత్తులకు సంబంధించి గాలి తీసేసిన అమిత్ షా రోడ్డు మాట చంద్రబాబు అన్నది ఈ స్టోరీ సారాంశం అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.